హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ 2025 సంవత్సరంలో మన భారతదేశంలో జరిగే మహాకుంభమేళ గురించి మాట్లాడుకుందాం. మన హిందూ పురాణాల ప్రకారం క్షీరసాగర మథన సమయంలో అమృత కలశం కోసం దేవతలు మరియు రాక్షసులు పోరాడారు. అదే టైంలో అమృతం చింది 4 ప్రదేశాల్లో పడింది. ఆ 4 ప్రదేశాలే ఈ కుంభమేళా జరిగే ప్రదేశాలు: ప్రయాగరాజ్, హరిద్వార్, ఉజ్జయిన్ మరియు నాసిక్. సాధారణంగా కుంభమేళా 4 రకాలుగా నిర్వహించబడుతుంది. సాధారణ కుంభమేళా ఇది ప్రతి 4 సంవత్సరాలకోసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళా ఇది ప్రతి 6 సంవత్సరాలకోసారి జరుగుతుంది. పూర్ణ కుంభమేళా ఇది ప్రతి 12 సంవత్సరాలకోసారి జరుగుతుంది. మహాకుంభమేళా ఇది ప్రతి 144 సంవత్సరాలకు జరుగుతుంది. 2025 సంవత్సరంలో మహాకుంభమేళా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో జరుగుతుంది. ఇది ప్రతి 144 సంవత్సరాలకు మాత్రమే వస్తుంది. ఈ మహాకుంభమేళా జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు జరుగుతుంది. ఇక్కడికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. ఇందులో భక్తులు, సాధువులు మరియు పర్యాటకులు ప్రయాగరాజ్ వద్ద త్రివేణి సంగమమైన గంగా, యమున, సరస్వతి నదుల్లో పవిత్ర స్నానాలు చేయడానికి వస్తారు. అలాగే ఇక్కడ ఆధ్యాత్మిక ప్రవచనాలు, భజనలు, కీర్తనలు జరుగుతాయి. కుంభమేళా అనేది కేవలం పవిత్రమైన ఉత్సవమే కాదు, ఇది మన భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత మరియు సామరస్యానికి ప్రతీక. ఇక్కడ భక్తులు, సాధువులు, యోగులు అందరూ కలిసి ఆధ్యాత్మిక శాంతిని పొందుతారు. ఇక్కడి పవిత్ర నదుల్లో స్నానం చేయడం వల్ల మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. అందువల్ల ఈ 2025 మహాకుంభమేళా ఒక చారిత్రక మరియు ఆధ్యాత్మిక సందర్భం. కావున మీరు కూడా మీ కుటుంబంతో కలిసి తప్పకుండా జాగ్రత్తగా మహాకుంభమేళాకు వెళ్ళి దర్శించుకోండి.